ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథనంలోకి వెళ్తున్నాం. పేరు జల్ హీ జీవన్. పేరులోనే ఉంది నీటి ప్రాముఖ్యత గురించి. అవును, కానీ ఇది మామూలు కథ కాదు. 22వ శతాబ్దం అంటే అప్పటికి మానవత్వం చాలా అభివృద్ధి చెందింది. అయినా సరే ఊహించని విధంగా భూమిపై నీళ్లు తగ్గిపోవడం మొదలవుతుంది. ఎందుకు, ఎలా? అదే కదా ప్రశ్న. దానికి సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కథనంలో. ఇది పైకి సైన్స్ ఫిక్షన్ లా అనిపించినా ఇందులో చాలా విషయాలున్నాయి. మానవ స్వభావం, వనరుల విలువ, మనుగడ పోరాటం కూడా. అవును, 22వ శతాబ్దం అన్నారు కదా, అంటే పర్యావరణ సమస్యలు లేవు, జనాభా కంట్రోల్లో ఉంది, అంతా బాగుంది. అలాంటి టైంలో కూడా నీటి కొరత రావడం, అదే ఈ కథకి మూలం అన్నమాట. కథ మొదలయ్యేది ప్రొఫెసర్ తో. ఈయన భూ విజ్ఞాన శాస్త్రవేత్త. తన తోటలో కూర్చొని ఆ నీటి మట్టాలు ఎందుకు తగ్గుతున్నాయా అని ఆలోచిస్తుంటాడు. ఎవ్వరికీ కారణం తెలియదు అప్పుడు. అవును, అదే పెద్ద సమస్య అప్పుడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఏదో ఒక వింత కాంతి చాలా వేగంగా భూమి వైపుకు వస్తోంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. దీన్ని మామూలుగా తీసుకోలేం కదా, అస్సలు తీసుకోలేం. ప్రొఫెసర్ దీపేష్ వెంటనే గుర్తిస్తాడు అది. అంటే భూమి మీద తయారయ్యింది కాదని, అది ఒక తెలియని అంతరిక్ష నౌక. ఓ, ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఇతర గ్రహాల నుంచి రాకపోకలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వెంటనే తన స్నేహితుడు ప్రొఫెసర్ వికాస్ కి ఫోన్ చేస్తాడు. ఈ వికాస్ ఓ ఖగోళ జీవశాస్త్రవేత్త. వికాస్ కి వేరే గ్రహాల్లో జీవం ఉందని ముందు నుంచే నమ్మకం కదా. అవును, అతనికి గట్టి నమ్మకం. అందుకే దీపేష్ చెప్పగానే అతను మరీ అంత ఆశ్చర్యపోడు. ఆసక్తికరంగా ఉంది. బహుశా అతను ఎప్పుడో ఇలా జరుగుతుందని అనుకున్నాడేమో. ఏమో మరి. సరే, ఇద్దరు కలిసి మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ నౌక కోసం ఎదురు చూస్తారు. మరి వచ్చిందా మళ్ళీ? వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయా? ఫలించాయి. అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఆ నౌక మళ్ళీ వచ్చింది. అవునా? అంతేకాదు, ఈసారి నేరుగా ప్రొఫెసర్ దీపేష్ తోటలోనే ల్యాండ్ అయ్యింది. వావ్, తోటలోనేనా? ఇది కథలో పెద్ద మలుపు. ఖచ్చితంగా వాళ్ళ ముందొక ఏలియన్ స్పేస్ షిప్. వాళ్ళిద్దరి మనస్సులో అప్పుడు భయం, ఆశ్చర్యం రెండూ ఉండి ఉంటాయి. తప్పకుండా ఉంటాయి. ఎందుకొచ్చారు? గూఢాచార్యమా? లేక దాడి చేస్తారా? లేక సినిమాల్లో లాగా అంటే తెలివైన వాళ్ళని కిడ్నాప్ చేయడానికా? అవును, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. అలాంటి భయాలతో వాళ్ళు ఉండగానే ఆ నౌక డోర్ తెరుచుకుంటుంది. ఇక్కడే అస్సలు ఊహించింది జరిగింది కదా. అవును, లోపలి నుంచి వచ్చిన ఆకారం అచ్చం మన మనిషిలాగే ఉంది. మనిషిలాగానా? అవును, కాకపోతే సైజులో చాలా పెద్దగా. ఇది ఇంకా ఆశ్చర్యం. మనం సాధారణంగా ఏలియన్స్ అంటే ఏదో వింత ఆకారాలు ఊహించుకుంటాం, నిజమే. కానీ ఇక్కడ రచయిత మనలాగే చూపించారు. బహుశా జీవం ఎక్కడైనా ఒకేలా ఉంటుందనా? లేక మనలాంటి వాళ్లతోనే సమస్య వస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనా? ఏమో, అది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఆ వచ్చిన వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టాడు. అది మన భాషలోనే. అవును, తాము భూమికి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న గ్రహం నుంచి వచ్చామని, ఒక పని మీద వచ్చామని చెప్పాడు. భాష కూడా ఒకేలా ఉండడం బహుశా కథ సులభంగా ఉండడానికా? లేక వాళ్ళ దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉందా? అది స్పష్టంగా లేదు. కానీ దానివల్ల వాళ్ళ మాటలు ఈజీ అయ్యాయి. ఇంతకీ ఆ పని ఏంటి? అదే కదా అసలు పాయింట్. అదే అదే అసలు ట్విస్ట్. ఆ గ్రహాంతర వాసి నిజానికి అతను వాళ్ళ గ్రహానికి రాజంట. చెప్పిన మాటలు ప్రొఫెసర్లను షాక్ కి గురి చేస్తాయి. ఏం చెప్పాడు? తాము భూమిని ఆక్రమించుకోవడానికి రాలేదు, పాడు చేయడానికి రాలేదు, కేవలం భూమి మీద ఉన్న నీటిలో కొంత భాగం తమ గ్రహానికి తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పాడు. ఒక్క నిమిషం, ఏంటి? నీళ్లు తీసుకువెళ్ళడానికా?
అంటే భూమి మీద నీటి మట్టాలు తగ్గడానికి కారణం వీళ్ళేనా? అవును. నమ్మలేకపోతున్నాను. అంటే వాళ్ళు దొంగతనంగా నీటిని తీసుకువెళ్తున్నారా? అదే ప్రొఫెసర్లు అడిగారు. నీరు లేకుండా మేమెలా బతుకుతాం అని. ఇది చాలా పెద్ద నైతిక ప్రశ్న కదా! ఖచ్చితంగా ఒకరి మనుగడ కోసం ఇంకొకరి ప్రాణాధారాన్ని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఆ గ్రహాంతర రాజు వాళ్ళ పరిస్థితి వివరించినప్పుడు ఈ సమస్య ఇంకా సంక్లిష్టంగా మారింది. ఏం జరిగిందంట వాళ్ళ గ్రహంలో? వాళ్ళ గ్రహంలోని నీరంతా ఒక భయంకరమైన వైరస్ వల్ల విషంగా మారిపోయిందట. ఆ నీరు తాగితే చనిపోతున్నారట. అయ్యో! వైరస్ ను చంపే పద్ధతి కనుగొన్నారు. కానీ నీటిని మళ్ళీ మంచిగా చేయడానికి చాలా టైం పడుతుంది. అందరూ ప్రజల్ని బ్రతికించాలి కదా! అంటే ఇది ఒక రకమైన ఎమర్జెన్సీ అన్నమాట. అవును. అయినా సరే అనుమతి లేకుండా రహస్యంగాన అక్కడ సమస్య. ఆ రాజు అదే చెప్పాడు. తమకు వేరే దారి లేకపోయిందని. దగ్గరలో నీరున్న గ్రహం భూమేనని. అందుకే గత వారం రోజులుగా ఎవరికీ తెలియకుండా ప్రత్యేకమైన వెహికల్స్ లో నీటిని తీసుకువెళ్తున్నామని ఒప్పుకున్నాడు. ఓహ్! వాళ్ళ పని అంటే ఆ మిషన్ పూర్తయిందని, అందుకే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్పాడు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరాడు. క్షమాపణ సరే, కానీ దీని ఎఫెక్ట్ భూమి మీద ఎలా ఉంటుంది? అంటే మా ప్రాణాలు కాపాడుకున్నాం సారీ అన్నట్టుంది ఇది. చాలా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ నిజమే. వనరుల కొరత అనేది ఎంత తీవ్రమైన పనులకు దారితీస్తుందో ఇది చూపిస్తుంది. ఒక గ్రహం మొత్తం అలా ఇబ్బంది పడుతుంటే ఆ రాజు తన ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ లా కాకుండా మన ప్రపంచంలో కూడా వనరుల కోసం గొడవలు జరుగుతాయి కదా. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య దానికి అర్థం లాంటిదేమో. ఒకరి అవసరం ఇంకొకరి హక్కు. బ్యాలెన్స్ ఎక్కడా? కరెక్ట్. సరే, ఈ సంభాషణ తరువాత ఆ రాజు వాళ్ళ అందరూ నౌకలోకి వెళ్లిపోయారు. అది ఆకాశంలోకి వెళ్లి మాయమైపోయింది. ప్రొఫెసర్లు ఇద్దరు షాక్ లో ఉండిపోయారు. కథ ఇక్కడితో అయిపోలేదు కదా. వాళ్ళు ఏదో వదిలి వెళ్లారని చెప్పారు. అవును. ప్రొఫెసర్ వికాస్ నేల మీద ఏదో మెరుస్తుంటే చూశారు. అది వాళ్ళు కావాలనే వదిలి వెళ్ళిన ఓ చిన్న డివైస్. ఆ డివైస్ లో ఏముంది? దాని మీద ఒక సందేశం. ఆ మెసేజ్ అదే ఈ కథకు ప్రాణం లాంటిది. ఏంటి ఆ సందేశం? మళ్ళీ సారీ చెప్పారా? సారీతో పాటు ఒక వార్నింగ్ కూడా. అంతరిక్ష జలదొంగలమైన మమ్మల్ని క్షమించండి. మాకు తప్పలేదు. కానీ భవిష్యత్తులో మీరు కూడా మాలాగే నీటి దొంగలుగా మారకుండా ఉండాలంటే మీ నీటి వనరులను శుభ్రంగా, జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది మా రిక్వెస్ట్. అదా సందేశం? అవును. కింద మీ అంతరిక్ష జల దొంగ స్నేహితుడు అని కూడా రాసి ఉంది. వావ్! ఇది అస్సలు ఊహించలేదు. అంటే వాళ్ళు చేసింది తప్పే అని ఒప్పుకుంటూనే మా అనుభవం నుంచి నేర్చుకోండి అని మనకు చెప్తున్నారు అన్నమాట. మీరు మాలా అవ్వకండి అని. ఖచ్చితంగా ఈ మెసేజ్ తో కథ మూల భావన జల్ హీ జీవన్ ఇంకా బలంగా తెలుస్తుంది. నీరు భూమి మీదే కాదు, విశ్వంలో ఎక్కడ జీవం ఉన్నా అదే ఆధారం అనిపిస్తుంది. అంతేకాదు మన వనరులు మనం సరిగ్గా చూసుకోకపోతే పాడు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో మనమే ఇబ్బంది పడతాం. చివరికి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందేమో అని ఒక హెచ్చరిక లాంటిది. ఇది చాలా లోతైన ఆలోచన. 22వ శతాబ్దంలో పర్యావరణం బాగుంది అన్నారు కదా మొదట్లో. మరి ఈ హెచ్చరిక ఎందుకు? అంటే ఆ బాగు చేసుకోవడం సరిపోలేదా? లేక క్రొత్త ప్రమాదాలు వస్తున్నాయా? అవును, అది కూడా ఉంది. అసలు ఆ గ్రహాంతర వాసుల నీరు ఎందుకు పాడయ్యింది? ఆ వైరస్ ఎలా వచ్చింది? వాళ్ళ పనుల వల్లేనా? ఈ ప్రశ్నలకు జవాబు లేదు కథలో. కానీ ఇది మనల్ని ఆలోచింపచేస్తుంది. మనం మన నీటిని ఎలా వాడుతున్నాం? ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్, ప్లాస్టిక్, కెమికల్స్ వీటన్నిటితో మనమే మన నీటిని పాడు చేసుకుంటున్నామా? అంటే
ఈ కథ గ్రహాంతర వాసుల గురించి కాదు, పరోక్షంగా మన గురించే, మన భవిష్యత్తు గురించే చెబుతోంది. వాళ్ళు ఒక అద్దం లాంటి వాళ్ళన్నమాట. వాళ్ళ కథ మనకు హెచ్చరిక. సరిగ్గా చెప్పారు. నీటిని కాపాడుకోవాలి అనే విషయం చాలా గట్టిగా చెబుతున్నది ఈ కథ. నీరు ఎవరి సొంతం కాదు, అది అందరిది. దాన్ని బాధ్యతగా వాడాలి, లేకపోతే మనమే జలదొంగలుగా మారవలసి వస్తుంది అని ఈ కథ మనకు హెచ్చరిస్తూ ఉంది. ఈ కథలో ఇంకో విషయం, ప్రొఫెసర్ వికాస్ అతను మొదటి నుంచి ఏలియన్స్ ఉన్నారని నమ్మాడు కదా. అవును, అతని నమ్మకం నిజమైంది. కానీ అతను ఊహించినట్టు ఫ్రెండ్లీగా కాకుండా ఇలా వనరుల కోసం వచ్చారు. ఇది కూడా ఆలోచించవలసినటువంటి విషయమే. విశ్వంలో మనం ఒంటరి కాకపోతే ఆ పరిచయం ఎలా ఉంటుంది, ఎవరు చెప్పలేరు కదా. కానీ ఈ కథ ఒక పాసిబిలిటీ చూపిస్తూ ఉంది. వనరుల కొరత అనేది యూనివర్సల్ ప్రాబ్లం కావచ్చు. ఒక సివిలైజేషన్ ఎంత అడ్వాన్స్ అయినా బేసిక్ నీడ్స్ తీరకపోతే వాళ్ళు ఏదైనా చేయవచ్చు. ఇది మన సమాజాలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. నిజమే, వనరులు ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, తక్కువైనప్పుడు గొడవలు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద చూస్తే ఈ జల్ హీ జీవన్ ఓ సింపుల్ సైన్స్ ఫిక్షన్ కథలా మొదలైన చాలా లోతైనటువంటి ప్రశ్నలు వేస్తోంది. వనరుల విలువ, మన బాధ్యత, మనుగడ, భవిష్యత్తు, ఇలా ఎన్నో. ఆ నీటి దొంగతనం అనేది కేవలం కథ నడవడానికి అసలు విషయం. మన నీటిని, మన వనరులను మనం కాపాడుకోవాలి. అవును, ఆ గ్రహాంతర వాసులు వదిలిన మెసేజ్ కేవలం కథలోని వాళ్లకే కాదు, ఇది వింటున్న మన అందరికీ వర్తిస్తుంది. మీరు మాలాగే నీటి దొంగలుగా మారకుండా మీ అమూల్యమైన నీటి వనరులను శుభ్రంగా, సురక్షితంగా కాపాడుకోండి. ఇంతకీ ఈ కథ సారాంశం ఏమిటి? నీటి సంరక్షణ మన బాధ్యత, మన భవిష్యత్తుకు గ్యారంటీ. నిజంగా ఆలోచింపజేసే కథనం ఇది. మనం ఎంత అభివృద్ధి చెందినా బేసిక్ రిసోర్సులే మనల్ని పెద్ద సవాళ్ల ముందు నిలబెట్టగలవని గుర్తు చేస్తుంది. సరే, ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన. ఈ కథలో ఏలియన్స్ వాళ్ళ మనుగడ కోసం మన నీటిని తీసుకువెళ్లారు. ఒకవేళ భవిష్యత్తులో మనకు అలాంటి పరిస్థితి వస్తే, అంటే మన భూమి మీద వనరులు లేకుండా పోయి వేరే గ్రహంపై ఆధారపడవలసి వస్తే, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా అంతరిక్ష దొంగలుగా మారుతామా, లేక వేరే దారి చూసుకుంటామా? ఏమో, ఈ కథ మనల్ని అడుగుతున్న ప్రశ్న.